సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సూచనలు ఇవ్వండి అనేసి అడుగుతూ ఉన్నారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటేనే కొంతమంది ఇంప్రూవ్మెంట్ రాస్తూ ఉంటారు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు అనుకుంటా. ఇక్కడ మార్కుల్ని అభివృద్ధి చేసుకునేదానికి పోరాటం ఒకటి, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ కావడానికి చేసే పోరాటం ఒకటి. ఇద్దరు పరీక్షా కేంద్రంలో ఇద్దరుగానే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇక్కడ తేడాలేమి ఎవరు అక్కడ తెలియదు, వాళ్ళు వాటికి వాళ్ళు రాస్తూ ఉంటారు. అయితే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కావచ్చు, రాసే ముందు మనం బాగా ప్రిపేర్ అయితే రాసేటప్పుడు టెన్షన్ లేకుండా రాస్తాం. ప్రిపేర్ కాకుండా వెళ్తే టెన్షన్గా రాయడం జరుగుతుంది. ముందే ప్రిపేర్ కావాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఇది సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ కావాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా వాటర్ తీసుకోవడము, మంచి నిద్ర, కొంచెం సెల్ ఫోన్కు దూరంగా ఉండడము లాంటివి పాటించడము, టైం టేబుల్ వేసుకొని చదవాలి. ఒక్కొక్క రోజు కొంతమంది ఒక సబ్జెక్టే రాస్తూ ఉంటారు, కొంతమంది 2-3 సబ్జెక్టులు రాస్తూ ఉంటారు, కొంతమంది ఆల్ అవుట్ ఉంటారు. వాళ్ళు కూడా పాస్ చేసుకోవచ్చు. ఆల్ అవుట్ వాళ్ళు కూడా రోజు ఒక టైం టేబుల్ వేసుకుంటే ఈ గంటలో ఇది చదవాలి, ఈ గంటలో ఈ సబ్జెక్ట్ చదవాలని వాళ్ళు వేసుకోవాలి. అంతిమంగా నేను పాస్ అవుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. బాగా మీరు మిమ్మల్ని, మీ మనసును మీరు నమ్మితే తప్ప మీరు విజయం సాధించడము కష్టం. మీరు నమ్మకంతో చేయండి, నమ్మకంతో ఎగ్జామ్ రాయండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులపైన ఆధారపడదండి. నా ముందు ఆ అమ్మాయి పడింది, నా వెనకాల ఫలానా అమ్మాయి నాకు బిట్లు ఇస్తాననింది, ఇవంతా మనం పక్కన పెట్టేసి మనకు ఎంతవరకు వచ్చో అంతవరకే రాయాల. ఎందుకంటే ఈ స్లిప్స్ తీసుకొని వెళ్ళడం, స్క్వాడ్ దగ్గర పట్టుబడి, ఇవంతా మనకు లేనిపోని సమస్యలు అనమాట. కాబట్టి కెమెరాలు వేరే మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటాయి. ప్రతి రూమ్లో, ఎగ్జామినేషన్ రూమ్లో కెమెరాలు ఉంటాయి. కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. కృషితో నాస్తి దుర్భిక్షం. శ్రమ చేయండి, కృషి చేయండి, విజయం మీకు మీ ముంగిట నిలుస్తుంది.